మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్, జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్ 8186959697. నేను మీ వాడిని, మీ ఇంటి మనిషిని. మీ ఇంటి మనిషిని అనుకోండి, మీరు నాకు చాలా ఇచ్చేశారు, నేను కూడా తిరిగి ఎంతో కొంత ఇవ్వకుంటే లావైపోతా అంటూ ఎన్నికలకు ముందు తెగ గప్పాలు కొట్టారా వైసీపీ లీడర్. గవర్నమెంట్స్తో సంబంధం లేదు, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతానని అన్నారు. కానీ వాళ్ళు మాత్రం ఆయన్ని ఎన్నికల్లో ఎత్తి కుదేశారు. కానీ సొంత పథకాల హామీ మాత్రం వెంటాడుతోందట. గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకున్న మాజీ ఎంపీ ఎవరు? ఇప్పుడు ఆయన్ని కవ్వించి కన్నుగీడుతోంది ఎవరు? ఎంవివి సత్యనారాయణ, రియల్టర్ కమ్ విశాఖ మాజీ ఎంపీ. ఆయన 30 ఏళ్ల వ్యాపార జీవితం ఒక ఎత్తైతే 5 ఏళ్ల పొలిటికల్ జర్నీ మరో ఎత్తు. ఎంపీగా ఆయన ఎదుర్కొన్న వివాదాలు అన్నీ ఇన్ని కావు. రాజకీయ ప్రత్యర్థులతోనే కాదు, సొంత పార్టీ వైసీపీలోని ముఖ్య నేతలతోనూ విభేదాలున్నాయి. అయితే పార్టీలో ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా అధినాయకత్వం ఆశీస్సులతో నెగ్గుకొచ్చారు ఎంబీవీ. ఇక 2024లో వైసీపీ ప్రాధాన్యతలు మారిపోయాయి. టీడీపీ కంచుకోట లాంటి విశాఖలో పాగా వేయడం టార్గెట్గా పెట్టుకుంది. అందులోనూ వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన సీనియర్ ఎమ్మెల్యే వెలగపూడిని ఓడించడాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఆ బాధ్యతను ఎంవీవీకి అప్పగించి విశాఖ తూర్పు నియోజకవర్గ బరిలో నిలబెట్టింది. వైసీపీకి టార్గెట్ అయిన రామకృష్ణబాబు అప్పటికే హ్యాట్రిక్ ఎమ్మెల్యే. వెలగపూడి రామకృష్ణబాబు, ఎంవీవీ ఒకే సామాజిక వర్గం కావడంతో ఈ ఇద్దరి బలాలు బలహీనతలపై చర్చోపచర్చలు జరిగాయి. వైసీపీ సర్కారు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎంవీవీ ఎంపీ లార్డ్స్ నుంచి నిధులు తెచ్చి ఎక్కువగా తూర్పులోనే ఖర్చు పెట్టినా ఆశించిన మైలేజ్ మాత్రం రాలేదు. దీంతో ఇంకో అడుగు ముందుకేసి వ్యక్తిగత హామీలు ఇవ్వడం ద్వారా ఓటర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు ఎంవీవీ సత్యనారాయణ. ఆ దిశగా బలమైన సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాళ్లు, కాలనీల్లో మండపాలు, మౌలిక వస్తువులు సహా చాలా హామీలే ఇచ్చిపడేశారు. గవర్నమెంట్తో సంబంధం లేదు, నా సొంత సొమ్మే ఖర్చు పెడతానంటూ గొప్పగా చెప్పేశారు. ఆ విషయాన్ని బహిరంగ వేదికల మీదే ప్రకటించేశారు కూడా. అక్కడతో ఆగారా అంటే అది లేదు. ఈ హామీలకు రాజకీయాలతో సంబంధం లేదని, వ్యాపారం కోసం వైజాగ్ వచ్చిన తనపై ఇక్కడి ప్రజలు చూపించిన ఆదరణకు రిటర్న్ గిఫ్ట్ అనే స్థాయిలో ఆయన ప్రసంగాలు సాగిపోయాయి నాడు. కానీ తానొకటి తలిస్తే ఓటర్లు ఇంకోటి తలిచారు. ఎంవీవీ ఘోరంగా ఓడిపోయారు. అది కూడా ఎంతలా అంటే గెలిచిన టీడీపీ అభ్యర్థి వెలగపూడికొచ్చిన మెజార్టీ అన్ని ఓట్లు కూడా ఎంవీవీకి పడలేదు. ఇక అక్కడి నుంచి కూటమి తరపున షాకుల మీద షాకులు తగులుతున్నాయి మాజీ ఎంపీకి. ఆయన వ్యాపార వ్యవహారాలపై అధికార యంత్రాంగం దృష్టి సారిస్తే రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు ఒంటికాలపై లేస్తున్నారట కూటమి నేతలు. ఆ దిశగా ఎంవీవీని ఎక్కువగా కవ్విస్తోంది జనసేన. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, కార్పొరేటర్ మూర్తి యాదవ్ తరచూ ఎంవీవీని టార్గెట్ చేస్తున్నారు. ఓడిపోయి రాజకీయాల నుంచి పారిపోవడం కాదని, తూర్పులో నమ్మి ఓట్లేసిన జనానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కృతజ్ఞతగా ఇస్తాన్న రిటర్న్ గిఫ్ట్లు ఎటుపోయాయని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కలిసి పనిచేశారు. వంశీ ఎన్నికల్లో గెలిచింది దక్షిణం నుంచి అయినా ఆయన సొంత నియోజకవర్గం తూర్పు. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంటే ఎంవీవీని కవ్వించైనా కోట్లాది రూపాయలు చేపడతానని ఇచ్చిన వ్యక్తిగత హామీలు నెరవేర్చమని ఒత్తిడి చేసే పనిలో ఉన్నారట. ఈ క్రమంలో మాజీ ఎంపీ రెస్పాండ్ అవుతారా, లేక తనను గెలిపిస్తేనే అంటూ కొత్త రాగం ఆలపిస్తారన్నది చూడాలి.